ఎంత కబ్జా పెట్టిండని, ఎంత కబ్జా పెట్టిండంటే ఇవో ఇక్కడ కన్సూమర్ కనిపిస్తుంది చూడు, ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 2 కిలోమీటర్ ఉంటుంది. అది 2 కిలోమీటర్లు, ఇక్కడ 2 కిలోమీటర్లు. ఆ 2 కిలోమీటర్లు ఎన్ని ఎకరాలు అవుతుందో అంతా కబ్జా చేసినట్టే లెక్క. అదంతా దానికి ఏం చేస్తుండు, కబ్జా చేసి మొత్తం ఇగో ఈడేం చేస్తుండు, ఆయన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ ఒక రోడ్ వేసుకునే ప్రయత్నం చేస్తుండు. ఆడ రోడ్ రాళ్ళేసిండు. అది మునిగిపోయిన ప్రాంతము, ఎఫ్టీఎల్ ఏరియా. అది అంతా ఎఫ్టీఎల్ ఏరియాలో నిర్మాణాలు అసలు ప్రైవేట్ ఎవరు చేయొద్దు. కానీ ఎఫ్టీ ఏరియాలో నువ్వు చేసినావు, రోడ్ వేసుకునే ప్రయత్నం చేసుకున్నావు. ఆ రోడ్ వేసే ప్రయత్నం చేసి గుట్ట నింపి దీని చుట్టూ దేవుడి జెండాల మతి గుడి కట్టిస్తా అని చెప్తుండే. ఇక్కడ ఏ పాత గుడి లేదు, ఏ గుడి ఆనవాళ్ళు లేవు. గుడి ఉన్నప్పుడు సరే మంచిగా డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుండే, కానీ ఏ ఆనవాళ్ళు లేవు ఇక్కడ. కానీ ఈయన చేసే కబ్జాకు దేవుణ్ణి అమ్ముకునే ప్రయత్నం చేస్తుండు. గుడిని అడ్డం పెట్టుకుని జెండాలు పెట్టుకుని కబ్జాను నేను గుడి కోసం కడుతున్నా చేసుకునే ప్రయత్నం చేస్తుండు. రేపు అందరూ రెచ్చగొట్టి వాళ్ళు అదే చేసే ప్రయత్నం చేస్తుండు. ఒక మంత్రిగా నేను అదే చెప్తున్నా, ఒక మంత్రిగా మీకు సోయిన పరిణామం చేసేది, ప్రజల మధ్య వైషమ్యాలు చేసే పరిణామం. నువ్వు గుడి కట్టాలంటే గుడి కట్టు, కానీ నువ్వు కబ్జా చేసి జెండాల బదులు ఎందుకు? నీ సొంతం కోసం, నీ ఫామ్ హౌస్ కోసం ఏంది? నిజంగా నీ గుడి కట్టాలంటే నీ ఫామ్ హౌస్ లో 170 ఎకరాలు ఉంది అనేది, నీ ఫామ్ హౌస్ లో 70 ఎకరాలు అనేది, ఆడ గుడి కట్టించు. వీడు ఎవరు వస్తారు? ఇక్కడ ఎవరు రాలేరు, ఎందుకంటే ప్రాజెక్టు మొత్తం మునిగిపోతుంది కనుక ఎవరు రాలేరు, ఎవరు తిరగలేరు కూడా. ఇప్పుడు నీళ్లు ఖాళీ అయిపోయినాయి కనుక వస్తున్నారు. ఇప్పుడు మిగతా సమయంలో ఎవరు రాలేరు. నువ్వు నిజంగా పని చేయాలంటే నీ ఫామ్ హౌస్ గుడి కట్టు. ఇక్కడ ఎందుకు కట్టాలి? అయినా నువ్వెవరు కట్టడానికి? గవర్నమెంట్ ఉంది కదా, నువ్వు గవర్నమెంట్ కి అప్పీల్ చేయాలి కదా. ఏం అవసరం ఉంటే ఆపాలి కదా. నువ్వు ఆపకుండా నువ్వు గవర్నమెంట్ కి అప్పీల్ చేయకుండా అవసరం ఉంటే గవర్నమెంట్ కడుతుంది. మొత్తం గవర్నమెంట్ వ్యవస్థలన్నింటినీ కూడా మీ చేతిలో తీసుకొని మొత్తం ఇక్కడ పాలన అంతా మంత్రి గారు చేసినట్టు లేదు. అలా బామర్ది పాలన, పిఏల పాలన ఉన్నది. మొత్తం వాళ్ళే నడిపిస్తారు. ఏ అధికారి కూడా మంత్రి గారు ఫోన్ చేయాలంట. నేను వింటున్నా, నాకు తెలిసి ఎస్పీకి కలెక్టర్ కూడా మంత్రి గారు ఫోన్ చేస్తాడో తెలియదు, కానీ ఎవరికి ఎటువంటి ఆర్డర్స్ పోవాలన్నా కూడా పిఏలో నడిపిస్తారంట, బామర్ది నడిపిస్తారంట. మరి ఇవన్నీ ఏంది మీరు ఓట్లు వేసుకుని గెలిపించినందుకు ఇది నాకు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం మొత్తం వాళ్ళకి అప్ప చెప్పేసిన మీరు. సో దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అధికారులు చెప్పినా, నేను డి కూడా ఫోన్ చేసినాను, ఎస్సీ కూడా ఫోన్ చేసినాను. మా దృష్టికి రాలేదని చెప్పన్నారు. వాళ్ళు దీన్ని చర్యలు తీసుకుంటా అన్నారు. చూస్తాం, ఓ 2 రోజులు టైం ఇస్తాం మేము కూడా. మీరు ఆపకపోతే ఇంతమంది చెప్పినాం కదా, మీరు ఆపుతారా మమ్మల్ని ఆపమంటారా? ఏదో ఒకటి మేము కూడా తెలుసుకుంటాం. అది కానీ సింగూరు మాత్రం కబ్జా కానీయం. ఇక్కడ ఏది అనధికార నిర్మాణాలని మేము చేయనీయం. మీరు టూరిజం డెవలప్ చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది దానికి. ఆ పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఆర్డర్స్ తీసుకోండి, టూరిజం డెవలప్ చేయాలి. మాకు సంతోషం, మేము కూడా కొడుతున్నా. నువ్వు సింగూరు చుట్టూ రింగ్ రోడ్ అయ్యి దమ్ముంటే టూరిజం బ్రహ్మాండ డెవలప్ అవుతుంది. నీకు రింగ్ రోడ్ వేస్తే నువ్వు అట్లాంటి పనులు చేయకుండా నీ బ్రాహ్మణి కోసం నేను సొంతం చేసుకుంటా అంటే ఎట్లా? ఇది నీ వ్యవహారం కాదు, నీ సొంత వ్యవహారం కాదు కదా, ఇది ప్రభుత్వ వ్యవహారం. కోసము గుళ్ళను అన్నిటికీ కొట్టేస్తారు చెరువులు కాపాడడానికి. ఈడనేమో మన మంత్రి గారి ఆశీస్సులతోనేమో, అక్కడేమో ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే ఇంట్లో తీసేస్తారు హైడ్రా పేరుతో. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ చెరువుల్ని కూడిపేస్తున్నారు. అక్కడేమో హైడ్రా పేరుతో చెరువులను కాపాడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నాయి. ఇక్కడ మళ్ళా ఉపయోగించుకొని మంత్రి గారు మొత్తం చెరువుల్ని పూర్తి చేసి దాంట్లో లెవెల్ చేసుకుంటా దీన్ని కబ్జాలు చేస్తున్నారు. ఇది ద్వంద్వ నిధిగా ఉన్నది. అంటే ఎక్కడ కూడా సిన్సియర్ లేదు, అంత స్వార్థం కోసం, వాళ్ళ వ్యాపారం కోసం అంతే. హైదరాబాద్ శ్రీనివాస్ గౌడ్. ఈ సింగూరు ప్రాజెక్టులో మున్నూడు భూముల వాళ్ళు కబ్జా చేసి శివాలయం కడతామని, శివాలయాన్ని నిర్మిస్తామని జెండాలు వాటి ఈ గడ్డ ఉంది ఒకటి, ఆ గడ్డ ఏనేకు మొత్తం ఏర్పాటు చేసి లేవల్ చేసి గుడి కట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది కబ్జా చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని చేయకుండా మీ గవర్నమెంట్ అంతా దీనికి సహకారం చేయాలి. కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తుండో. హైదరాబాద్లోనేమో హైడ్రా పేరుతోటి ఇండ్లను కూలగొట్టి చిల్డ్రన్ కాపాడుతుంది, కానీ అట్లా చేస్తుండే. ఇడనేమో చెరువునే పూర్తి చేసుకుంటూ వాళ్ళు కబ్జా చేసేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అది తక్షణమే ఆపాలని కోరుకుంటున్నాను. సాయిపేట గ్రామం, నా పేరు మల్లేశం, నేను ఒక రైతును. ఇక్కడ ఈ కొరకుంట్లో వెనకటి నుంచి భూములు పంటలు పండుతుండే, అది డ్యామ్ వచ్చి నుంచి ఎండిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ అనిల్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర ఆయనకు ఉన్నది 150 ఎకరాలు. మళ్ళీ దాని కింద 120-130 ఎకరాలు కబ్జా చేసి ఆయన సొంతం కాకుండా. మేము పోయినసారి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాల కింద వచ్చి
ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే వీడియోలు తీసి నాకు అడిగితే 2 సంవత్సరాలు బంద్ చేసిండు, మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ మొన్న కూడా వచ్చి మేము అడిగినాం, అడిగితే మీది ఏమన్నా ప్రూఫ్ ఉంటే, మీ భూమి మీద ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకురాని మాకు అడిగి బెదిరించిండు. మళ్ళీ మాకు ఆ కబ్జా చేసిన దానివల్ల అక్కడ ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటున్నాయో ఆ వాటర్ అంతా మా చేనుల మా పొలాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ కొరుకుంటా ఈ కట్టను కూడా మొత్తం తవ్వేసిండు. అది అట్ట మాకు సింగు డ్యామ్ నీళ్లు రాకుండా కొంచెం అడ్డం ఉండే, అది మొత్తం తవ్వేసిండు. దానివల్ల మా పొలాలు కూడా మునిగిపోతున్నాయి. దీని మీద ఏదైతే కబ్జా చేసిండో దాని మీద అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కబ్జా చేసుకుంటే దీని మీద పేరు ఏం పెట్టినంటే దేవుని జెండాలు పెట్టి ఒక విగ్రహం పెట్టి దీన్ని శివాలయము పెడదామంటేనే చేసి దాని పేరు మీద ఈ కబ్జా చేయడం జరుగుతుంది. 200 ఎకరాలు కబ్జా చేసిండు. ముందుగా ఉన్న దానికంటే ఎక్కువ కబ్జా చేసిండు. 200 ఎకరాలు కబ్జా చేసిండు. ఇక ఈ ఇంత మొత్తం ఇంకా కోరుకున్నాను మొత్తం కూడా కబ్జా చేసే అవకాశం ఉంది. దీని మీద అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.